అసలు ఈ రెస్టారెంట్ లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా లోపలికి వెళ్ళగానే మెనూ కార్డ్ చూసి ఐటమ్స్ ఏంటి అన్ని ఉన్నాయి, ఏమేం బాగుంటాయని సజెస్ట్ చేయమంటే అన్ని కూడా బాగుంటాయి అంటున్నారు. అసలు మీ దగ్గర అన్ని ఐటమ్స్ బాగుంటాయని చెప్పి అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నారని అడిగితే అతను సింపుల్ గా ఒకటే చెప్పారు, నాతో కిచెన్ లోకి రా. ఏది బాగుంటది అన్నిటికంటే ఎక్కువ తినేది ఏంటి? ఆల్ ఐటమ్స్ అన్ని బాగుంటాయి, ఒకసారి చూద్దరు కానీ రండి. ఇందుకు ఏంటిది స్పెషల్? ఆ, అసలు ఆ చిట్టి ముత్యాల టేస్ట్ ఏంట్రా బాబు, నోట్లో పెట్టుకోగానే పావు కేజీ నెయ్యి పోసినట్టు అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అదేంటి అంత నెయ్యి పోసారా? ఆ. ఇంకా సరే కదని చెప్పి ఫస్ట్ అయితే చిల్లీ ఎగ్ అయితే ఆర్డర్ చెప్పా. ఇంకా అలా చిన్న పీస్ తీసుకుని ఆ సాస్ లో ముంచుకొని తింటుంటే టేస్ట్ కి ఫ్యూజ్ ఎగిరిపోయాయి అసలు. ఇంకా నెక్స్ట్ అయితే చిట్టి ముత్యాల చికెన్ పలావ్ తో పాటు కాంబినేషన్ కింద చికెన్ ఫ్రై కూడా ఆర్డర్ చెప్పా. ఇంకా బాగా మసాలా పట్టించిన చికెన్ ఫ్రై ని ఆ చిట్టి ముత్యాల రైస్ తో కలుపుకొని తింటుంటే మెంటల్ ఎక్కిచ్చేసారు అసలు, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే గోంగూర జాయింట్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పా. ఉత్తిగా తింటే టేస్ట్ నార్మల్ గానే అనిపించింది అని చెప్పి కాంబినేషన్ కింద కాజు చికెన్ పకోడీ కూడా ఆర్డర్ చెప్పా. ఇంకా కాజు చికెన్ పకోడీతో పాటు చిన్న పచ్చిమిరకాయ పెట్టుకొని తింటుంటే స్పైసీగా చాలా కొత్తగా అనిపించింది. మీరు వెళ్తే కనుక ఈ దిల్కుష్ బిర్యానీ అయితే మస్ట్ ట్రై అనే చెప్తా. ఇందులో మనకి బాగా రోస్ట్ చేసిన 2 కబాబులతో పాటు ఒక స్పెషల్ ఎస్పీ చికెన్ కర్రీతో పాటు ఒక స్పెషల్ రైస్ కూడా ఇస్తారు. ఇంకా అలా స్పెషల్ రైస్ లోకి ఎస్పీ కర్రీని బాగా మిక్స్ చేసుకుని చిన్న కబాబ్ పీస్ పెట్టుకొని తింటుంటే మేఘాల్లో తేలుతున్నట్టే అనిపిస్తుంది. ఇంకా ఇది కూడా చాలా వేడి దమ్ బిర్యానీతో పాటు ఎస్పీ ప్రాన్స్ కర్రీ కూడా ఆర్డర్ చెప్పా. టేస్ట్ కూడా ఒక అథెంటిక్ ఫ్లేవర్ తో ప్రాపర్ గా చాలా బాగా కుక్ చేశారు అసలు. టేస్ట్ కూడా అద్దరు కొట్టేశారు. ప్రైసెస్ అన్ని కూడా బడ్జెట్ లోనే ఉంటే తింటే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఈ ప్లేస్ అయితే ఎక్కడ కదా, మన రాజమండ్రి కంబాల్ చెరువు లలితా జ్యువెలర్స్ పక్కనే ఉంటుంది అక్షయ్ బిర్యానీ అని.